ఫ్యాక్ట్ నెంబర్ 1. జపాన్లో ఒక రిసార్ట్ ఉంది. ఈ రిసార్ట్ అనేది చాలా అంటే చాలా ఎత్తైన కొండ మీద ఉంటుంది. సో ఒకవేళ మీరు కనుక ఆ కొండ మీదకి వెళ్ళి చూసినట్టయితే మీ కింద నుంచి మబ్బులు అనేవి ఫ్లోట్ అవుతూ కనిపిస్తూ ఉంటాయి. సో అంటే ఆల్మోస్ట్ మీరు మబ్బుల కంటే పైకి వెళ్ళి డిన్నర్ కానీ కాఫీ కానీ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో దాని కారణంగానే ఇది బాగా పాపులర్ అయింది అక్కడ. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఈ ఫోటోలో మీకు కనిపిస్తుంది దాని పేరు ఆర్క్ ఆఫ్ బుఖారా. ఇది ఒక అద్భుతమైన కోట యొక్క సముదాయం. ఇది మనకు ఉజ్బెకిస్తాన్లో కనిపిస్తూ ఉంటుంది. దీన్ని సుమారుగా 1500 సంవత్సరాల క్రితం నిర్మించారు. అండ్ భూమి మీద ఉన్న అత్యంత అద్భుతమైన కోటల్లో ఇది కూడా ఒకటిగా చెప్పుకోబడుతోంది ప్రస్తుతానికైతే. ఫ్యాక్ట్ నెంబర్ 3. మనమందరం కూడా కళ్ళు మూసుకున్నప్పుడు మన కళ్ళ ముందు ఒక కలర్ లాంటిది కనిపిస్తూ ఉంటుంది కదా. అందరూ అది బ్లాక్ కలర్ అనుకుంటూ ఉంటారు, కానీ నిజానికి అది బ్లాక్ కలర్ కాదు, దానికి మరొక పేరు ఉంది. అదేంటంటే ఐజెన్ గ్రావ్. ఫ్యాక్ట్ నెంబర్ 4. సైబీరియాలో నివసించే వాళ్ళకి ఏమవుతుందంటే వింటర్ అనేది ఎక్కువ కాలం పాటు ఉంటుంది. అది బేసిక్గానే చాలా చల్లటి ప్రాంతం. సో వింటర్ అనేది ఎక్కువసేపు ఉంటుంది అక్కడ. మనలాగా 4 నెలలు కాకుండా అక్కడ 5-6 నెలల దాకా కూడా ఉంటుంది. అయితే ఆ టైంలో వాళ్ళకి సూర్యుడి నుంచి వచ్చే విటమిన్ డి అనేది అసలు ఏమాత్రం అందుబాటులో ఉండదు. కాబట్టి వాళ్ళలో ఆ విటమిన్స్ లోపం కారణంగా వాళ్ళు చాలా వరకు చిక్కి శల్యం అయిపోతున్నారంట. సో అందుకని సైబీరియాలో నివసించే పిల్లలందరూ కూడా ఇలాగా రాత్రిపూట యూవీ లైట్ యొక్క ఎక్స్పోజర్లో ఉంటూ ఉంటారు. ఇది కూడా సేమ్ సూర్యుడి నుంచి ఎలాగైతే విటమిన్ డి వస్తుందో ఆ టైప్ ఆఫ్ విటమిన్ డిని వాళ్ళకి అందజేస్తూ ఉంటుంది. సో అందుకని పిల్లలందరూ కూడా ఇలా ఉంటారు అక్కడ. ఫ్యాక్ట్ నెంబర్ 5. చైనాలోని షాంఘైలో ఒక కాఫీ షాప్ ఉంది. ఈ కాఫీ షాప్లో ఏంటంటే ఒక స్పెషల్ కాఫీని మనకు అందజేస్తారు. అదేంటంటే కాఫీ విత్ క్లౌడ్ ఆఫ్ కాటన్ క్యాండీ. అంటే ఈ కాఫీ యొక్క పక్క భాగంలో ఒక చిన్న స్ట్రా లాంటిది ఉంటుంది. దానికి ఒక పుల్ల అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ఆ పుల్లకి కాటన్ క్యాండీ ఉంటుంది. ఆ కాఫీ యొక్క పై భాగంలోనే ఆ కాటన్ క్యాండీ ఉంటుంది. సో కాఫీ నుంచి వచ్చే వేపర్స్ అనేవి ఆ కాటన్ క్యాండీని మెల్లిమెల్లిగా కరిగిస్తూ ఉంటాయి. సో ఆ కాటన్ క్యాండీ అనేది కరుగుతూ కాఫీలోకి షుగర్ని యాడ్ చేస్తూ ఉంటుంది. సో దీని కారణంగా దీన్ని మోస్ట్ క్రియేటివ్ కాఫీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఏదైనా కూడా టేస్ట్ ఒకలాగే ఉంటుంది, కాకపోతే ఏంటంటే కాఫీ మాత్రం చూడడానికి చాలా క్రియేటివ్గా అనిపిస్తూ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఈ భూమి మీద ఉన్న మ్యామల్స్లో అత్యంత వేగంగా పెరిగే మ్యామల్ ఏదో తెలుసా? బ్లూ వేల్. మరి అత్యంత స్లోగా పెరిగే మ్యామల్ ఏదో తెలుసా? మనుషులం, అంటే మనమే. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఒకప్పుడు ఈ ఫోటో అనేది బాగా వైరల్ అయింది ఇంటర్నెట్లో. అంటే అవతల వైపేమో భూమి, యువతల వైపేమో చంద్రుడి యొక్క డార్క్ భాగం అని చెప్పి ఈ ఫోటోని బాగా వైరల్ చేశారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ దీని నాసా యొక్క శాటిలైట్ భూమి నుంచి సుమారుగా 1 మిలియన్ మైళ్ళ దూరం నుంచి తీయడం జరిగిందని చెప్పారు. బట్ ఇదంతా కూడా అబద్ధం అని చెప్పి తర్వాత అయితే తెలిసింది. ఎందుకంటే నాసా వాళ్ళే ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది, మేము ఇలాంటి ఫోటోలు రిలీజ్ చేసేటప్పుడు భూమి మీద ఉన్న క్లౌడ్స్ని కూడా మేము కలిపి అయితే రిలీజ్ చేయలేమని చెప్పారు. అండ్ ఇంకోటి ఏంటంటే భూమికి చంద్రుడు అంత దగ్గరగా ఉండడు. రెండోది చంద్రుడి యొక్క డార్క్ సైడ్ మనకు అసలు కనిపించదు. ఫ్యాక్ట్ నెంబర్ 8. టెక్నాలజీ అనేది బాగా డెవలప్ అయిపోయిందని అప్పుడప్పుడు మనకి కొన్ని విషయాలు చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇండియాలో కూడా అదే జరుగుతోంది. ఇండియాలో 75 ఏళ్ల వయస్కురాలైన ఈ బామ్మగారు రోడ్డు మీద కాల్చిన మొక్కజొన్న పొత్తుల్ని అమ్ముతూ ఉంటారు. ఆవిడ కూడా ఆ సోలార్ పవర్తో పనిచేసే ఫ్యాన్ అయితే వాడుకుంటుంది. అండ్ అంతేకాకుండా ఆ ఫ్యాన్ని ఆవిడ 2 రకాలుగానూ వాడుతోంది. అంటే తనకు కావాల్సినప్పుడు తన వైపు తిప్పుకుంటుంది, లేదు అంటే మొక్కజొన్న పొత్తుల మీద కొన్నిసార్లు ఈ బొగ్గుల యొక్క పార్టికల్స్ అనేవి అంటుకొని ఉండిపోతాయి. వాటిని కూడా ఆ ఫ్యాన్ ఉపయోగించి కొంచెం చల్లా చెదురు చేస్తోంది. అండ్ ఇదంతా కూడా బెంగళూరులో జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 9. అలాస్కాలో ఒక టౌన్ ఉంది. ఆ టౌన్లో మొత్తంగా 217 మంది ప్రజలు నివసిస్తారు. వాళ్ళందరూ కూడా ఒకటే బిల్డింగ్లో ఉంటారు. నిజం, అదొక 14 అంతస్తుల బిల్డింగ్. అండ్ దీంట్లోనే స్కూల్ ఉంటుంది, దీంట్లోనే హాస్పిటల్ ఉంటుంది, దీంట్లోనే చర్చ్ ఉంటుంది, దీంట్లోనే గ్రాసరీ స్టోర్ కూడా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. కొన్ని స్టడీస్లో ఏమని తెలిసిందంటే మగవాళ్ళతో పోల్చినట్టయితే ఆడవాళ్ళు చాలా ఫాస్ట్గా మెచ్యూర్ అవుతారు. సో అందుకని ఆడవాళ్ళు వయసులో కొంచెం పెద్దవాళ్ళైన మగవాళ్ళకి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారని అయితే చెబుతూ ఉంటారు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే కొంతమంది దాంతో ఏకీభవించకుండా అదేమి లేదు, వాడి దగ్గర డబ్బు ఉంటే చాలు, ఎంత తక్కువ ఏజ్ అయినా ఎంత ఎక్కువ ఏజ్ అయినా అట్రాక్ట్ అయిపోతారు అంటున్నారు. బట్ ఏమో మరి. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఈ ఫోటోలో కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా క్లైమేట్ చేంజ్ ప్రొటెస్టర్స్. అంటే వాతావరణంలో వస్తున్న మార్పుల గురించి తెలుసుకోమని చెప్పి మనకందరికీ కూడా ఈ విధంగా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఐస్ క్యూబ్స్ మీద నుంచున్నారు. అండ్ ఫుల్ ఎండలో నుంచున్నారు. అండ్ మెడకేమో ఉరితాడేసుకున్నారు. సో ఎప్పుడైతే ఐస్ కరిగిపోతుందో అప్పుడు వాళ్ళందరికీ కూడా ఉరినైతే పడుతుంది కదా. సో ఇలాగే మన క్లైమేట్ చేంజ్ కూడా మన మనుషుల యొక్క ప్రాణాలు తీస్తుందని చెప్పడానికి వాళ్ళు ఇలాగైతే ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఈ ఫోటోలో మీకు కనిపిస్తోంది ఒక హాస్టల్లో రూమ్స్. అంటే మీరు నమ్ముతారా? బట్ నిజంగానే ఇది ఒక హాస్టల్లో రూమ్సే. ఇదేంటంటే 2 రూమ్స్ని
విడివిడిగా నిర్మించినట్టు మనకు అనిపిస్తోంది. బట్ నిజానికి ఇది ఒక రూమే. బట్ ఒక రూమ్లో ఇద్దరు నుంచే కంటే ఇలాగ 2 రూములుగా డివైడ్ చేసినట్టయితే వాళ్ళకి ప్రైవసీ ఉంటుందన్న ఉద్దేశంతో ఇలాగ డివైడ్ చేశారు. ఒక రూమ్లో వాళ్ళేమో కింద పడుకుంటారు, ఒక రూమ్లో వాళ్ళేమో పైన పడుకుంటారు. అండ్ వాళ్ళకి చదువుకోవడానికి కూడా మంచి స్పేస్ ఉంటుంది, మంచి ప్రైవసీ కూడా ఉంటుంది. సో ఇది చాలామందికి నచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 13. యాక్చువల్గా కొన్ని స్క్వరల్స్ ఉంటాయి, మరి ముఖ్యంగా ఫ్లయింగ్ స్క్వరల్స్ అని కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే గాల్లో ఎగురుతూ నేల మీద ల్యాండ్ అవుతూ ఉంటాయి. అయితే ఇలాగ ల్యాండ్ అయ్యేటప్పుడు ఆ స్క్వరల్స్ యొక్క లుక్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. అవి సూపర్ హీరోస్ లాగా ఒక చేత్తో ల్యాండ్ అయ్యి ఇంకో చేతిని గాల్లో ఉంచి చాలా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాయి మనకి. ఫ్యాక్ట్ నెంబర్ 14. ఒకవేళ మీరు ఒంటరిగా మీ ఇంట్లో ఉన్నారు, రాత్రి అయింది, మీకు ఆ ఒంటరితనం వెంటాడుతోంది, అప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? మీ ఇంట్లో లైట్లన్నీ ఆపేసి ఒక భయంకరమైన హర్రర్ సినిమాని చూడండి. ఆ తర్వాత ఆ టీవీని ఆఫ్ చేసేయండి. ఖచ్చితంగా మీ వెనకాతల ఎవరో ఒకరు ఉన్నట్టుగా మీకైతే అనిపిస్తుందంట. ఇది ఒక కామన్ హ్యూమన్ సైకాలజీ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 15. 2001 సంవత్సరంలో వాషింగ్టన్లోని ఒలింపియా అనే ప్రాంతంలో 6.8 తీవ్రతతో ఒక భూకంపం అయితే వచ్చింది. అయితే ఒక షాప్ ఓనరు తన దగ్గర ఉన్న పెండులం మూవ్ అవుతుండడానికి గమనించాడు. అయితే అది ఒక శాండ్ ట్రేసింగ్ పెండులం. దాంట్లో వచ్చిన ఆ వైబ్రేషన్స్ అన్నీ కూడా ఇలా గీతల్లాగా రికార్డ్ అయ్యాయి. ఫైనల్గా అది ఒక ఆర్ట్ ఫామ్ లాగా మారిపోయింది. అంటే చూడడానికి అయితే ఒక కన్నులాగా కనిపిస్తోంది నాకైతే. బట్ నిజంగా డిఫరెంట్ ఆర్ట్ ఫామ్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 16. థామస్ అల్వా ఎడిసన్ తన యొక్క చివరి రోజులను గడుపుతున్న టైంలో వీల్ చైర్లో ఉన్న టైంలో అతని ఫ్రెండ్ అయిన హెన్రీ ఫోర్డ్ కూడా ఒక వీల్ చైర్ని తెచ్చుకొని అతని పక్కన కూర్చున్నాడంట. ఎందుకంటే అప్పుడు వాళ్ళిద్దరూ కూడా వీల్ చైర్ రేసెస్ అనేవి పెట్టుకోవచ్చు అని చెప్పి. ఫ్యాక్ట్ నెంబర్ 17. రొనాల్డినోస్ అని ఒక పర్సన్ ఉన్నాడు. అతనికి కోకోకోలాతో కమర్షియల్ డీల్ అయితే ఉంది. అయితే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో అతను చేసిన చిన్న మిస్టేక్ కారణంగా ఆ డీల్ అనేది కంప్లీట్గా పోయింది. అతను ఏం చేశాడంటే తన ఎదురుగా ఉన్న డ్రింక్ ఏంటో చూసుకోకుండా అది పెప్సీ అన్న విషయాన్ని మర్చిపోయి దాన్ని తాగేశాడు. అయితే కోకోకోలాకి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ పెప్సీ తాగడం ఏంటని చెప్పి అతనితో డీల్ని కోకోకోలా క్యాన్సిల్ చేసేసుకుంది. ఆ తర్వాత నుంచి కూడా అతను అక్కడ ఆ పెప్సీ బాటిల్స్ని పెట్టింది ఎవరా అని చెప్పి ఎత్తుతున్నాడట. బట్ ఇప్పటికీ దొరకలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 18. మీకు ఇప్పుడు ఈ ఫోటోలో కనిపిస్తుంది సింగపూర్లోని ఒక అద్భుతమైన బిల్డింగ్. ఈ బిల్డింగ్లో మొత్తం ప్యూర్ ఆక్సిజన్ అనేది దొరుకుతుందని అయితే చాలామంది రీసెర్చర్లు తెలియజేశారు. సో మీరు కూడా ఇక్కడ ఉండాలనుకుంటున్నట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 19. ఇప్పుడు ప్రస్తుతం మన భూమి చుట్టూ ఎన్ని శాటిలైట్స్ ఉన్నాయో తెలుసా? ఈ ఫోటోలో మీకు డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి, అవన్నీ కూడా శాటిలైట్సే. కాకపోతే కొన్ని భూమి చుట్టూ తిరుగుతున్నవి, కొన్ని ఏమో యాక్టివ్, కొన్ని ఏమో ఇన్యాక్టివ్, ఇలాగా చాలా అయితే ఉన్నాయి. బట్ ఇన్ని శాటిలైట్స్ని ఇప్పటివరకు కూడా స్పేస్లోకి పంపడం జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 20. ఇది ఒక రేర్ ఫోటో అని చెప్పుకోవాలి. ఇది బ్రూస్లీకి 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తీసిన ఫోటో. అండ్ ఈ ఫోటోలో ఉన్న మరొక వ్యక్తి పేరు ఐపీ మ్యాన్. అతను ఇంకెవరో కాదు, బ్రూస్లీ యొక్క మాస్టర్. ఈ ఫోటోని 1958లో తీయడం జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 21. జానీ డెప్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆస్కార్ అవార్డుని గెలుచుకోలేదు. బట్ మనం కొంచెం రివర్స్లో చెప్పాలి ఐ థింక్ దీన్ని. ఏమనంటే ఆస్కార్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా జానీ డెప్ను గెలుచుకోలేదు. కెప్టెన్ జాక్ స్పారో ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నట్టయితే ఈ వీడియోకి ఇప్పుడే ఒక లైక్ అయితే కొట్టేసి కింద కామెంట్ సెక్షన్లో ఐ లవ్ జాక్ స్పారో అని కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 22. ఆస్ట్రేలియా ప్రతి ఏడాది కూడా దాని యొక్క నార్త్ భాగానికి 7 సెంటీమీటర్ల చొప్పున మూవ్ అవుతుందంట. సో ప్రస్తుతానికి ఈ భూమి మీద అత్యంత వేగంగా మూవ్ అవుతున్న కాంటినెంటల్ ల్యాండ్ మాస్ ఇది ఒక్కటే. ఫ్యాక్ట్ నెంబర్ 23. స్టీఫెన్ కింగ్. ఇతను ఈ ప్రపంచంలో ఉన్న మోస్ట్ ఫేమస్ హారర్ నవలిస్ట్. ఇతను రాసిన ఎన్నో హారర్ నవళ్ళు సినిమాగా మారాయి. మనకందరికీ కూడా తెలిసిందే ఇతని గురించి. అయితే ఇతని గురించి మనకు తెలియని మరొక విషయం ఏంటంటే ఇతను రాత్రిపూట పడుకునేటప్పుడు లైట్స్ అన్నీ కూడా ఆన్ చేసుకుని పడుకుంటాడు. చీకట్లో పడుకోవడం అంటే ఇతను కూడా భయమేనంట. ఫ్యాక్ట్ నెంబర్ 24. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆమె మొట్టమొదటిసారిగా చాక్లెట్ చిప్ కుకీస్ని కనిపెట్టిందనమాట. అయితే ఆమె ఈ చాక్లెట్ చిప్ కుకీస్ ఐడియాని నెస్లేకి అమ్మేసింది. ఎందుకో తెలుసా? లైఫ్ టైం తనకి చాక్లెట్ అనేది ఫ్రీగా ఇవ్వాలి అన్న కండిషన్ మీద. చాక్లెట్ కోసం అని చెప్పి అంత పెద్ద ఐడియాని అమ్మేసింది ఆమె. బట్ ఇప్పటి జనరేషన్లో కనుక ఇలాంటి ఒక కొత్త ఐడియాని ఎవరైనా కనిపెట్టినట్టయితే కొన్ని వేల కోట్ల రూపాయలు వసూలు చేసేవారు నెస్లే దగ్గర నుంచి. ఒక 1000 కోట్లు వచ్చినా ఆవిడ తర్వాత 20 తరాలు కూర్చొని చాక్లెట్లు తింటూ కూర్చోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 25. మనలో చాలామంది రోజంతా కూడా నిద్రపోతూనే ఉంటారు. అంటే వాళ్ళు పగలు పడుకుంటారు, రాత్రి పడుకుంటారు. వీళ్ళని ఏమని పిలుస్తారో తెలుసా? లిచ్నో బైట్ అని పిలుస్తూ ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 26. ఈ ఫోటోలో మీకు కనిపిస్తోంది ఒక సింగింగ్ రింగింగ్ ట్రీ. ఇది 10 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది ఇంగ్లాండ్లో ఉంది. ఇది ఒక సౌండ్ స్కల్ప్చర్. ఇది ఏంటంటే గాలి వీచిన ప్రతిసారి కూడా ఒక టైప్ ఆఫ్ మ్యూజిక్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది మనకి. అది కూడా వినడానికి చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 27. ఈ ఫోటోలో కనిపిస్తున్న దాని పేరు టెర్రీ. టెర్రీ ద టర్టిల్ దీని పూర్తి పేరు. ఇది క్వీన్స్లాండ్లో ఉంది. అయితే 2020లో కామెడీ వైల్డ్ లైఫ్ అవార్డ్స్లో ఇది ఫస్ట్ ప్రైజ్ని అయితే గెలుచుకుంది. ఎందుకంటే ఇది మిడిల్ ఫింగర్ని అయితే చూపించినందుకు దీని యొక్క కెమెరామ్యాన్కి. బట్ యాక్చువల్గా దీని వెనక ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే అది నార్మల్గా ఈదుకుంటూ దాని యొక్క
ఫ్లిప్పర్స్ని మూవ్ చేస్తూ ఉంది. సో దాని యొక్క ఫ్లిప్పర్ అనేది ఎగ్జాక్ట్గా అలా వచ్చిన టైంకి కెమెరామెన్ దాన్ని పిక్చర్ చేయడం జరిగింది. సో పర్ఫెక్ట్ టైమింగ్, బట్ అవార్డు అయితే వచ్చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 28. డోడో బర్డ్ అనే ఒక పక్షి ఈ భూమి మీద లేదు, ఇప్పుడు ప్రస్తుతానికి అంతరించిపోయింది. అయితే ఆల్మోస్ట్ దీనికి దగ్గరగా ఉన్న క్లోజెస్ట్ లివింగ్ బీయింగ్ ఈ నికోబార్ పీజన్. ఈ రెండు కూడా ఆల్మోస్ట్ ఒకలాగే ఉంటాయి. ఈ పక్షిని చూడండి ఎంత అందంగా కనిపిస్తోందో. ఇలాంటి జీవులు ఈ భూమి మీద ప్రస్తుతానికి చాలా తక్కువ ఉన్నాయి. వీటిని కూడా కాపాడుకోకపోయినట్టయితే ఇవి కూడా అంతరించిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 29. ఒక స్టడీలో ఏమని తెలిసిందంటే మనుషులు ఏలియన్స్కి ఎందుకు భయపడతారంటే, ఒకవేళ ఏలియన్స్ కనుక భూమి మీదకి వచ్చినట్టయితే వాళ్ళు ఇప్పుడు మనం యానిమల్స్ని ఎలాగైతే ట్రీట్ చేస్తున్నామో అలాగ మనల్ని ట్రీట్ చేసే అవకాశం అయితే ఉందని చెప్పి అనుకుంటూ ఉన్నారు. సో అందుకనే వాళ్ళు భయపడుతున్నారట ఏలియన్స్కి. ఫ్యాక్ట్ నెంబర్ 30. మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్నవి ఆర్మర్డ్ గ్లౌస్. ఇవి లేటెస్ట్ టెక్నాలజీ అనుకుంటున్నారేమో, కాదు. హోలీ రోమన్ ఎంపైర్ యొక్క ఎంపరర్ అయిన ఎంపరర్ మ్యాక్సిమిలియన్ I యొక్క ఆర్మర్డ్ గ్లౌస్. సో అప్పట్లోనే ఇలాంటి టెక్నాలజీని అయితే వాళ్ళు డెవలప్ చేసుకొని వాడుకోవడం జరిగిందంటే ఇది మామూలు విషయం అయితే కాదు ఇది. సో గైస్, చూసారు కదా, ఇవి 30 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. వీటిలో మీకు ఏది బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరూ తెలుస్తుంది. సో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఒకవేళ మీరు మాకు ఏమైనా సపోర్ట్ చేయాలనుకున్నట్టయితే కింద లైక్ మరియు షేర్ బటన్ థ్యాంక్స్ బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీకు నచ్చినంత అమౌంట్తో మాకు సపోర్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ గైస్, బై బై.